నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంది పీవీఆర్ న్యూస్. ఇప్పుడు మనం పవర్ ఫౌండేషన్ సేవల గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు ఇప్పుడు మన స్టూడియోలో పవర్ ఫౌండేషన్ కన్వీనర్ ఎర్రగొర్ల సాంబశివరావు యాదవ్ మన దగ్గర ఉన్నారు. పవర్ ఫౌండేషన్ సేవలు వాళ్ళు చేసే సేవల గురించి మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన సార్ నమస్తే అండి. సార్ ఒకసారి మీరు మీ గురించి ఒకసారి మా ప్రేక్షకులకి పరిచయం చేయగలరు? మేము పవర్ ఫౌండేషన్ అనే ఒక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థని గత 3 నెలలు అవుతుంది స్థాపించి. గతంలో 3 సంవత్సరాల నుంచి కూడా మేము వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే రిజిస్టర్డ్ పరంగా గత 3 నెలల నుంచి ఈ పవర్ ఫౌండేషన్ అనే సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యంగా పేదలకు. సరే సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్. ఈ పవర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించిన తర్వాత మీరు ఎంతమంది పేదలకు మీరు సేవలు అందించారు? ఒకసారి 3 నెలల నుంచి దాదాపుగా నియోజకవర్గం మొత్తం కూడా పేదలైనటువంటి, అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులండి. ముఖ్యంగా వాళ్ళని ఒక నియోజకవర్గం మొత్తం కూడా ఒక 200 కుటుంబాలు గుర్తించాము. ఓకే సార్. ఒక 50 కుటుంబాలకి సేవలు అందించడం జరిగింది. ఓకే ఓకే సార్, మంచిది. సేవలు అంటే ఎలాంటి సేవలు అందించారు? వాళ్ళ కుటుంబాలకు వెళ్ళేవాళ్ళం మేము నేరుగా వెళ్ళి. ఒక కిట్ 25 కేజీలు బియ్యం, 2 కేజీలు కందిపప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్, కారం, పసుపు, ఇవన్నీ కూడా నిత్యావసర సంబంధించిన సరుకుల్ని మేము వెళ్ళి మా కమిటీ సభ్యుల ద్వారా మా బృందం వెళ్ళి నేరుగా వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళ యొక్క వివరాలు తీసుకున్నాం కదా, వాళ్ళకి ఇచ్చి వచ్చేటటువంటి కార్యక్రమం చేశాం. మొత్తం 50 మంది పేదలను గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించారు. ఓకే, మంచి ఆలోచన సార్. ఇంకా మరిన్ని సేవలు ఎలా ముందుకు నడిపేయాలనుకుంటారు ఈ పవర్ ఫౌండేషన్ ద్వారా? అంతేకాకుండా జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ లో చలికాలం డిసెంబర్ నుంచి సమాజంలో రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టాండ్లలో కానీ, మరి వివిధ చోట్ల వాళ్ళు పాపం ఎటువంటి నిరుపేదలు అన్నమాట, కడుపు పేదలు, ఎటువంటి రక్షణ లేనటువంటి రోడ్లంటూ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి దాదాపు దుప్పట్లు ఒక 200 దుప్పట్లు కూడా చలికాలం వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో వాళ్ళ దగ్గర ఉలుకుతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు, దాంట్లో పోతుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా సంతోషదగ్గ విషయం సార్. మరి ఇవే కాకుండా మరి ఇంకా ఎంతమందిని గుర్తించారు, ఎట్లా పేదలని మీ నియోజకవర్గంలో మీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో? మేము మా వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాదులు జీజేరావు గారి ఆధ్వర్యంలో నేను కన్వీనర్ గా వ్యవహరిస్తున్నాను. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పారావు గారు, కమిటీ సభ్యులందరూ ఉన్నారు. మాకు ఒక బృందం ఉంది, ఇప్పుడిప్పుడే తయారు చేసుకుంటా ఉన్నాం ఆ బృందాన్ని. దీని ద్వారా ఏం లేదు, ఒక్కటే ఉద్దేశం, సమాజానికి సేవ చేయాలి అనే విషయం మీద మేము ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అయితే ముందుగా ఈ వృద్ధుల్నే కాన్సెప్ట్ గా తీసుకున్నాం. వీళ్ళని ఎందుకు తీసుకోవడానికి మీరు ఉద్దేశం ఉంది సార్? ఇప్పుడు వృద్ధ మహిళలని, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళనే మీరు మీ పవర్ ఫౌండేషన్ సేవలు అందియాలని మీరు ఎలా అనుకున్నారు? ఎందుకంటే సమాజంలో ఇప్పుడు కుటుంబాల్లో ఇప్పుడు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళంటే వాళ్ళకి ఎటువంటి పనులు చేసుకునే శక్తి ఉండవు. జరిగే వాళ్ళకి జరుగుతుంది, జరగని వాళ్ళకి జరగనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి కొన్ని చోట్ల అంటే బాగా దీనంగా ఉందన్నమాట. ఒంటరిగా మహిళ ఉండటం, కేవలటువంటి సహాయ సహకారాలు లేకపోవటం, ఇవి గుర్తించినప్పుడు ఈ సమాజంలో పెరిగినటువంటి ధరలు అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితి కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి, పెన్షన్ అందుతున్నప్పటికీ వాళ్ళు కొనుక్కోలేని కొన్ని సరుకులు ఇవన్నీ కూడా ఎదురు చూస్తా ఉంటాయి జరగబోయే కొన్ని కుటుంబాలు. వాళ్ళని గుర్తించాలి. అవి గుర్తించి మనం చేస్తే ఆనందమే వాళ్ళ విందినప్పుడు అనుభూతి. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు సర్వే చేశారన్నారు కదా, మిగతా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎప్పుడు అందిస్తారు సార్? ఇప్పుడు మేము దాదాపుగా ఈ 3 నెలల్లోనే 50 మందికి ఇచ్చాము. ప్రతి గ్రామాల్లో, టౌన్ లో అయితే, అక్కడైతే 200 కుటుంబాలని ఇంకా మేము
గుర్తించడం జరిగింది, కానీ వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే సార్. అది మేము ఏమంటున్నామంటే వాళ్ళని ప్రతి 4 నెలలకి ఒకసారి ఓకే సార్. ఇవ్వాలనేది కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఓకే. అయితే మాకు మరింత మంది దాతల సహకారం కావాలి, మేము ఒక్కరం చేసేది కాదు. అదే సార్. మాకెంతమంది దాతలు ఎవరైతే మా ఫౌండేషన్ ని గుర్తించి మా యొక్క సేవను గుర్తించి మా సహకారం అందిస్తారో వాళ్ళ ద్వారా అప్పుడు మేము ఇంకా స్పీడ్ గా ఉధృతంగా మనం సేవలు చేయడానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు దాతలు సహకరిస్తే మీరు నియోజకవర్గంలో మీ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ సేవలు మరింత ఉధృతం చేయాలని ఖచ్చితంగా చేయాలని. అదే సార్. అంటే మరి గుర్తించిన తర్వాత వాళ్ళకి సర్వీస్ ఇస్తేనే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునేది, వాళ్ళు గుర్తించేది మనల్ని కూడా. ఓకే సార్. మనం గుర్తించినందువల్ల ప్రయోజనం లేదు, వాళ్ళకి అందించి సర్వీస్ చేసినప్పుడే ఓకే ఈ ఫౌండేషన్ కి. ఇప్పుడు మీరు ఈ పవర్ ఫౌండేషన్ స్థాపించి ఇలా పేదలకు సహాయం చేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది? అంటే మేము చిన్నప్పటి నుంచి సమాజం పట్ల అవగాహన, ఆలోచన, సేవ చేయాలనే ఆలోచన ఉంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ పరిస్థితి చూస్తే మనం అంటే గతంలో 10-15 ఏళ్ళ నుంచి కూడా సామాజిక సేవ కార్యక్రమం చేస్తూ ఉండేవాడిని నేను. కానీ మనకి ఒక రిజిస్ట్రేషన్ అనేది లీగల్ కూడా ఉండాలి కాబట్టి పవర్ ఫౌండేషన్ అనేది రిజిస్ట్రేషన్ సంస్థ స్థాపించుకొని మేము కమ్యూనిటీ సభ్యులుగా తయారై మేము ఇప్పుడు ముందుకి వెళ్ళి సమాజం పట్ల ఎంతో కొంత మొత్తం చేయలేకపోయినా కానీ ఏదో వృతా భక్తిగో లేదా మినుగుడు పురుగుల కాంతి ఇచ్చినట్టుగా మనం అన్ని చేయలేకపోయినా కానీ చేస్తా ఉంటే సేవలు అనేవి ఎంత చేస్తే అంత రేపు రాబోయే విద్యార్థులు కూడా సర్వీస్ చేయాలి అనేది నేర్పాలనేది కూడా ఒక ఆలోచన. ఇప్పుడు విద్యార్థి అంటే మీరు ఏమన్నా విద్యార్థులకి ఏమన్నా సర్వీస్ చేశారా? ఏ విద్యార్థులకి ఏమన్నా సదుపాయాలు కల్పించారా ఇప్పటి వరకు? విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ప్యాడ్లు ఇవ్వటం, తర్వాత పెన్నులు, పెన్సిల్ ఇలాంటి. మీరు ఏ స్కూల్లో ఇస్తారు? ప్రభుత్వ పాఠశాల లేకపోతే ప్రభుత్వ పాఠశాలలోనే ఎంతప్పటికీ పేద విద్యార్థిని గుర్తించి ఎటువంటి ఎక్కడైతే వెనకబడి ఉన్నారో అక్కడే కానీ మనం చేసే. ఇప్పుడు మీరు విద్యార్థులకి ఏమన్నా క్విజ్ పోటీ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? మేము 3 నెలలే సమయం ఉంది కాబట్టి ఇంకా రేపు అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కైనా కానీ మొదలు పెట్టాము. ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో, ఆశ్రమ పాఠశాల ఇవన్నీ కూడా గుర్తించి క్విజ్ డిబేట్ వాళ్ళల్లో కూడా వివిధ రకాల సృజనాత్మక పోటీలు నిర్వహించాలనేది ఆలోచన. దాని ద్వారా నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించాలనేది మా ఉద్దేశం. మనం చూసాం కదా, పవర్ ఫౌండేషన్ కన్వీనర్ ఎర్లగడ్డ సాంబశివరావు యాదవ్తో మనం మాట్లాడాం. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే పవర్ ఫౌండేషన్ సేవలు నియోజకవర్గంలో మరింత వ్యాప్తంగా విస్తృతంగా తీసుకెళ్లాలంటే దాతల సహకారంతో మేము ఇప్పటి వరకు 200 కుటుంబాలను గుర్తించాము. వాళ్ళలో ఒక 50 మందిని మాత్రమే మేము సేవలు అందించాము, వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాము. 3 నెలలకు ఒకసారి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. ఈ సేవలు మరింత విస్తృతంగా కావాలంటే దాతల సహకారం అందించాలని కోరుతున్నారు. ఎవరైనా దాతలుంటే ఈ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు గారు ప్లస్ కన్వీనర్ ఎర్లగడ్డ సాంబశివరావు యాదవ్ గారిని సంప్రదిస్తే వాళ్ళు మీ ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందించడానికి దోహదపడుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ఎవరైనా దాతలు సహకరించాలని కింద ఫోన్ నెంబర్ వస్తుంది. వాళ్ళు ఎవరైనా దాతలు ఉంటే సాంబశివరావు గారికి, యాదవ్ గారికి మరియు లాయర్ జీజే రావు గారికి సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. నమస్తే. తిరిగి మళ్ళీ